నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. జనసేనలో ఈ మధ్యన కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే మాట్లాడే విధానంలో కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా స్టార్ట్ చేసే విధానం కావచ్చు, వాటికి పేర్లు పెట్టే విధానం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటుంటే ఆర్ఎస్ఎస్ భావజాలంతో జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్నారా? ఆ వైపుకి నడిపించే ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారా, లేదా పవన్ కళ్యాణ్ గారే పూర్తిగా ఆర్ఎస్ఎస్ లో కలిసిపోయారా? ఇలా అంటారు మనల్ని. సో ఏం జరుగుతుంది, సడన్ గా పవన్ కళ్యాణ్ గారిలో ఇలాంటి మార్పు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన కొన్ని పథకాలకి కానివ్వండి, లేదా దేనికైనా పేర్లు పెట్టేటప్పుడు చూస్తుంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఓకే, ఆయన ఐడియాలజీ అని చెప్పేసి అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ జనసేన కార్యకర్తల నాయకులు వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఇవి చూసిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం జనసేన పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. మీరేమంటారు దీనికి? ఇప్పుడు దానికి సమాంతరంగా ఈయన నిర్మాణం చేస్తున్నారు అనిపిస్తుంది, ఆర్ఎస్ఎస్ సమాంతరంగా. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ లో మనం చూస్తే సంచాలక్ అని ఇలా రకరకాల, ఇప్పుడు మనకు రెగ్యులర్ సాంప్రదాయ పార్టీల్లో ఉండేటువంటి స్పోక్స్ పర్సన్ ఇలాంటివి ఉండవు. ఆర్ఎస్ఎస్ లో పార్టీ కూడా కాదు, సంస్థ అది. సో అక్కడ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ హైరార్కీ ఇచ్చేటువంటి పోస్టులకు పేర్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అలానే పవన్ కళ్యాణ్ గారు మొత్తం పార్టీకి సంబంధించిన నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు సహజంగా ఉండేటువంటి మనకు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లేదంటే తెలుగుదేశం పార్టీ, ఇవన్నీ కూడా ఏముంది, కోఆర్డినేటర్ అనో లేదంటే స్పోక్స్ పర్సన్ అనో లేదంటే జనరల్ సెక్రటరీ అనో ఇలా ఇస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కొత్త పదాలు, కొత్త పదవులు క్రియేట్ చేసి వాటికి పేరు పెట్టారు. ఏంటి? ఉద్యమి అంట. ఎవరిని? క్యాడర్ని. క్యాడర్ మీ కార్యకర్త అంటారు కదా మామూలుగా, కార్యకర్త. అంత నిన్న ఉద్యమి అని పేరు పెట్టారు. కార్యకర్తను ఉద్యమి అనాలని చెప్పి పేరు పెట్టారు. తర్వాత కార్యకర్తల కన్నా కూడా పార్టీ కోసం పోరాడే వాళ్ళు ఉంటారు కదా, అవును సార్, వాళ్ళు వాళ్ళ పేరు డిఫరెంట్ పెట్టారు, సాదిక్ అని పెట్టారు. సంస్కృత్ వర్డ్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది కదా, సాదిక్ అని పెట్టారు. ఆ నెక్స్ట్ లెవెల్ అంటే పార్టీ అంటే క్యాడర్ ని కలుపుకొని వెళ్ళేటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సాదిక్ అని చెప్పి పెట్టారు. సో ఇప్పుడు పార్టీలో ఉంటూ పార్టీకి దూరం నుంచి పనిచేస్తూ డైరెక్ట్గా లేకపోయినప్పటికీ దూరం నుంచి వాళ్ళ యొక్క భావజాలను లేదంటే పార్టీకి సింపథైజ్గా ఉండేటువంటి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళని ప్రదాతలు అని పెట్టి, సో డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. సో ఏ పార్టీలో లేనటువంటి విధంగా పెట్టారు. ఏ సందర్భంలో పెట్టారంటే ఈయన మెంబర్షిప్ డ్రైవ్ మొదలు పెట్టారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్ సందర్భంగా ఆయన ఒక మీటింగ్ పెట్టారు నిన్న. దాంట్లో నాదెండ్ల మనోహర్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఆయన ఇచ్చినటువంటి ప్రసంగాన్ని మొత్తం అబ్జర్వ్ చేస్తే మొత్తం డిఫరెంట్ వేలో జనసేనని తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. లేదంటే ఉద్యమి ఏంటి, సాదిక్ ఏంటి, ప్రదాత ఏంటి, ఈ పదాలు మనం ఎప్పుడు వినలేదు కదా. సో ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఉద్యమి అంటే క్షేత్రస్థాయిలో పోరాడేటువంటి వాళ్ళు, ఉద్యమి అంటే కార్యకర్తలు. సాదిక్ అంటే వాళ్ళు నడిపించే వాళ్ళు, సాదిక్ అంటే వాళ్ళు సాధించేవాళ్ళు, సాధించడానికి వాళ్ళని కార్యకర్త, ఈ ఉద్యమీలను నడిపించే వాళ్ళు సాధికులు. వీళ్ళందరికీ ఒక ఐడియాలజీ, వారి పార్టీతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా బయట నుంచి ఒకవేళ మన పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేకనో లేదా పదవులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది సలహాలు సూచనలు ఇస్తూ పెద్ద మనిషి తరహాలో ఉంటారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే త్యాగం చేస్తారు, తమ జీవితాన్ని జనసేన కోసం త్యాగం చేస్తారు. అలాంటి వాళ్ళని ఏమంటారు? ప్రదాత అని పెట్టారు. ఇలాంటి పేర్లు పెట్టారు. బహుశా ఆయనకి ఒక డైరెక్టర్ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు నెంబర్లు ఎందుకు తెలియదు, కానీ మొత్తానికి అది పెట్టారు. అసలు మామూలుగానే జనసేన దాని సింబలే కొంచెం స్టార్టింగ్లో కొద్దిగా చర్చనీయాంశం అయింది. ఇది ఇవి ఉంటాయి కదా మంత్రాలు, స్వస్తిక్ కాదు, మంత్రాలు ఒకటి వేస్తారు, చక్రం, శ్రీ చక్రం లాగాను రకరకాలుగా వేస్తారు కదా, అలాంటి వేశారు దాంట్లో అనేది కూడా అప్పుడు చర్చకు వచ్చింది. సో ఏదైనా సరే అప్పుడు ఆయన వారాహి అని పేరు పెట్టి ఒక వెహికల్, నిన్న కూడా వారాహి వెనక నుంచొని ఫోటోలు తీయించుకొని కార్యకర్తలతోటి మొత్తం వారాహిని చూపించారు. తర్వాత జన సైనికులు,
జనరల్గా మనం మహిళా విభాగం అంటాం, వీర మహిళలు, ఇవన్నీ కొత్త టెర్మినాలజీ, ఇదంతా కొత్త పదజాలం. ఈ కొత్త పదజాలంలో అసలు ఈ ఆర్ఎస్ఎస్ లేదంటే శివసేన ఈ టైప్లో, ఇప్పుడు శివసేన, ఇప్పుడు జనసేన పేరే శివసేన, జనసేన, ఆయన ఏమంటున్నారు, సైన్యాధిపతి అంటున్నారు, ఆయన్ని జన సైనికులు అంటున్నారు. జన సైనికులు, జన సైనికులు అప్పటి నుండి వాళ్ళకి ఇప్పుడు పేర్లు పెట్టారు, రకరకాలుగా పేర్లు, క్యాడర్ వైజ్, కార్యకర్తల నుంచి చిన్న కార్యకర్త నుంచి పై దాకా ప్రధాన దాకా పెట్టేశారు. అంటే సార్ ఇది సాంస్క్రిట్ వర్డ్సా, హిందీ వర్డ్సా, ఎక్కడి నుండి తీసుకుంటున్నారు ఈయన? ఇది ఇప్పుడు ఆయనకైతే మరి ఆయన పుస్తకాలు చదువుతాడా అంటున్నారు కానీ, బట్ ఆయన అదే నాకు డౌట్ ఏంటంటే ఆయన నుంచి వచ్చినటువంటి పదజాలమా ఇది, లేదంటే డైరెక్టర్ ఉన్నారు కదా, ఆ డైరెక్టర్ చెప్పారా? ఆ డైరెక్టర్ జనరల్గా స్పీచ్లు కూడా ఆ డైరెక్టర్ రాసిస్తే ఈయన చదువుతుంటాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో లేదంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన భావజాలం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. వాస్తవంగా ఆయన ఫస్ట్లో జనసేన పార్టీ పెట్టినప్పుడు చెగువీర, కాంశీరాము ఈ భావజాలంతో వచ్చారు. మాయావతి దగ్గరికి వెళ్ళి మాయావతి దగ్గర ఆయన నమస్కారం చేసుకొని రావటం ఇవన్నీ జరిగినాయి. 2019 ఎన్నికలకు ముందు ఇవన్నీ చెప్పారు. చెగువీర, కాంశీరామ్, మాయావతి ఈ భావజాలంతా వినిపించారు. 2019 తర్వాత హిందూ భావజాలం వచ్చేసింది. జై హింద్ అని సనాతన ధర్మం అని చెప్పి చెప్తున్నారు 2019 ఎలక్షన్ తర్వాత నుంచి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. కాకపోతే ఆయన పార్టీ పెట్టినప్పుడు చెప్పింది ఏంది, ఆయన సిద్ధాంతం ఏంటి అని అంటే, మతాల ప్రస్తావన లేని కులాలను కలిపేటువంటి ఈక్వేషన్ నాది, నా పార్టీ మూల సిద్ధాంతం అదే అని చెప్పారు. గుర్తుందో లేదో మరి చాలామందికి, బట్ ఆయన చెప్పిన సిద్ధాంతం అదే. మతాల ప్రస్తావన లేని కులాలను కలిపేటువంటి సిద్ధాంతము ప్రశ్నించడానికి వస్తున్నాను నేను అని చెప్పాడు. మతాల ప్రస్తావన లేని అంటున్నారు. ఇప్పుడేమో ఏమంటున్నారు, సనాతన ధర్మం కోసం నేను ముందుంటాను, మీరందరూ బయట రండి అని అంటున్నారు. కులాల ప్రస్తావన లేని అంటున్నారు, కులాలను కలిపి అంటున్నారు. కులాలను కలపడం అంటే ఏంటి, ఎలా కలుపుతారు? అంటే కుల వ్యవస్థని, కులాలు అనేవి లేవు, ఆ కులాలన్నింటినీ కలుపుతారు అంటున్నారు. సాధ్యం కాకపోవచ్చు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో. అసలు మామూలుగా జనసేన అంటేనే ఒక సామాజిక వర్గానికి పరిమితం చేస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పద్మనాభ రెడ్డి ఉన్నారు కదా, పద్మనాభ రెడ్డి మొన్న లెటర్ రాశారు కదా, అలాగే ఆయన ఏమన్నారు, మొత్తం కాపుల్ని కట్టుబాట్లతో రాష్ట్రం నుంచి పంపించేలాగా కనిపిస్తున్నా కానీ నువ్వు సైలెంట్గా ఉంటావా అని చెప్పేసి ప్రశ్నించారు. అంటే కాపుల కోసం పెట్టినటువంటి పార్టీగా వాళ్ళే ఎండార్స్ చేస్తున్నారు, క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి ఆయన అందుకే ఆ మూల సిద్ధాంతం అనేది, ఆ మూల సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది అది అంత ఈజీ కాదు. ఐ థింక్ దాని నుండి బయటకు రావడం కోసమే ఈ సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని చూపిస్తున్నారా? ఇవన్నీ పెట్టి కొంత ఆర్ఎస్ఎస్ భావజాలు వీటన్నింటిని మిక్స్ చేసి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ప్లస్ మెంబర్షిప్ డ్రైవ్ కూడా మీరు చూసుకుంటే కనుక గతానికంటే ఈసారి కొంచెం మెరుగ్గా ఉంది. ఫస్ట్లో అసలు 6 లక్షలు ఏముంది, అది కాస్త 13 లక్షలు అయింది 2019 నాటికి. ఇప్పుడు అది 20 లక్షల దాకా చేరిందని చెప్పి అంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరింత పెంచుకొని అధికారం దిశగా, రాజ్యాధికారం దిశగా వెళ్ళాలి అనేది కార్యకర్తలు లేదంటే ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు బలం ఏంటి, బలహీనత ఏంటి అనేది. అందుకే నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, 15 సంవత్సరాల పాటు ఈ కూటమే ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి నాకు అవసరం లేదు, నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, అది వచ్చే పదవి వచ్చే రోజులు ఉంటే లేదంటే రావాలనుకుంటే అదే వస్తుంది అని చెప్పి ఆయన చెబుతున్నారు. రైట్. సో కాబట్టి పార్టీ నిర్మాణం చేసుకునే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. మరి పార్టీ నిర్మాణం చేసుకున్న తర్వాత ఏమైనా ఆలోచన మార్చుకుంటారో తెలియదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.